ఇలాంటి వికృతమైనటువంటి విదేశీ మతాలు ఇక్కడ జొరబడిని, కానీ వాటి నుంచి మనం వాళ్ళని కాపాడుకోవాలి. హిందువులుగా ఉంటే మాత్రమే ప్రకృతిలో మనం పరమాత్మని, మన ప్రాణుల్లో దైవాన్ని చూడగలుగుతాం. మతం మారిపోతే మతి మారిపోతుంది, గతి మారిపోతుంది, మానవత్వం లేకుండా పోతుంది. కాబట్టి అవర్ ప్రయారిటీ హ్యుమానిటీ, అవర్ ప్రయారిటీ మొరాలిటీ, అవర్ ప్రయారిటీ నేషనాలిటీ. ఇవి లేని వాళ్ళు ఎవరు కూడా ఈ దేశంలో ఉండకూడదు. ఈ మూడు ఉండాలి. అలాగే ఆధార్ కార్డు లేనోడు ఎవడు కూడా ఈ దేశంలో ఉండకూడదు. ఆ మాటని ఎవడు వ్యతిరేకిస్తాడో వాడు ఈ దేశంలో కాకుండా వేరే దేశంలో కానీ లేదా భూమి కింద కానీ ఉండాలి తప్ప ఈ భూమి మీద ఉండకూడదు. ఎందుకంటే దారం లేని ఎదవా, ఆధారం లేని ఎదవా ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎవడో కోవా బండుగాడు వాడు ఏం గడిపాడు, వాడిని ఆధార్ కార్డు అడిగితే తప్పు ఎందుకు అవుతుంది? ఇప్పుడు నేను అడుగుతానండి, నాకు పరిచయం లేదు, బాబు ఆధార్ కార్డు ఉందా? మీకుందా? అడుగుతాం. ఈ దేశంలో దానికోసం పోలీసులు వచ్చి అడగక్కర్లేదు, ఆఫీసర్లు వచ్చి అడగక్కర్లేదు. మీకు ఎవరి మీద డౌట్ వచ్చినా ఆధార్ కార్డు అడగండి. భారతదేశంలో ఉండాలంటే ఆడు భారతీయుడై ఉండాలి. ప్రతి రోహింగ్యాగాడు, ప్రతి పందిగాడు ఈ దేశంలో ఉండటానికి లేదు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, దేశభక్తి లేనాడు ఈ దేశంలో ఉండకూడదు. మీరు పాకిస్తాన్లో ఉండి పాకిస్తాన్ని తిడితే పాకిస్తాన్ వాడు ఊరుకుంటాడా? నువ్వు బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ తిడితే వాడు ఊరుకుంటాడా? మరి భారతదేశంలో ఉంటూ, భారతదేశంలో తింటూ, భారతదేశంలో కంటూ భారతదేశాన్ని తిట్టేవాడిని ఏం చేయాలి? ఏం లేదు, భారతదేశంలో కింద పెట్టాలంటే, అంటే బొంద పెట్టాలి. భారత్ మాతాకి